హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డి మానస కుకింగ్. ఇవాల్టి సండే స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై అండి. ముందుగా కేజీ చికెన్ తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి. చికెన్ ఫ్రైకి నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. నూనె వేడయ్యాక పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేదాకా వేగనివ్వాలి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా వేగించుకోవడం ద్వారా చికెన్ ముక్క మంచి టేస్టీగా వస్తుందండి. ఇలా కలుపుకున్న చికెన్లో వచ్చే నీరంతా ఇంకి ఆయిల్ పైకి వచ్చేదాకా మూత పెట్టుకొని 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దామండి. నీరంతా ఇంకి ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారం మగ్గడానికి మరో 10-15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసి 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.